Hi, hello, namaste. Welcome back to your channel. It's Himaja. So, thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. మళ్ళీ మనం ట్రావెల్ వ్లాగ్ తో ముందుకు వచ్చేస్తాం అన్నమాట. యూజువల్ గా చాలా మంది ఫ్రెండ్స్ కలిసి వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకొని ఒక ట్రిప్ వెళ్దామని చాలా ఎక్సైటెడ్ గా చాలా ప్లాన్స్ చేసుకొని చివరికి వాళ్ళ వర్క్ వల్ల అవి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. బట్ నేను రివర్స్ అన్నమాట. పనులు కూడా మానుకొని ట్రిప్స్కి వెళ్తూ ఉంటాను. ఎవరైనా నలుగురు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తా అంటే ప్లీజ్ నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి, నేను ఫస్ట్ నా డేస్ బ్లాక్ చేసుకుంటానని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కంబోడియా, వియత్నాం, ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు పుడితేనే చక్రాలతో పుట్టావే అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మనకి తిరగడం అనేది చాలా అలవాటు, గొప్ప అలవాట్లు కదా ఇవన్నీ. సో ఇలాగ నేను రకరకాల ప్రదేశాలకి పగలనక రాత్రనక ఎండనక వాననక సీజన్తో సంబంధం లేకుండా తిరుగుతూనే ఉంటానన్నమాట. అందువల్ల నా స్కిన్ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అవును, ఇంట్లో కూర్చునే వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే నాలా తిరిగే వాళ్ళకి, అందులోనూ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అవుట్డోర్ షూట్స్ అని, ఇలాగ తిరిగే వాళ్ళకి బాగా స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ నాలాంటి వాళ్ళకి కేర్ తీసుకోవడం ఇంకా అవసరం. సో నాకు నా ఆడియన్స్ తో నాలాగా అండ్ #unfilteredaf లాగా ఉండడం అంటే చాలా ఇష్టం. కమ్ విత్ మీ. ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24K కుంకుమాది తైలం అనేది నా లైఫ్ సేవర్. నా డల్నెస్ ని రిపేర్ చేసి స్కిన్ టోన్ ని ఈవెన్ కూడా చేసింది. అండ్ నా పిగ్మెంటేషన్ అండ్ డార్క్ సర్కిల్స్ కూడా బాగా తగ్గించేసింది. కొన్ని డ్రాప్స్ తైలం తీసుకొని మీ ఫేస్ మీద అప్లై చేసుకొని స్లోగా ఫేస్ ని 1 to 2 minutes తైలం అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా మసాజ్ చేసుకోవాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఒక 30 minutes ఫేస్ మీద ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. దీన్ని 100% ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ సాఫ్రన్, శాండిల్వుడ్, మంజిస్టా అండ్ హరిద్రా వాడి తయారు చేశారు. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో క్రూయల్టీ ఫ్రీ. నాకు ట్రైబ్ కాన్సెప్ట్స్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా నా న్యాచురల్ బ్యూటీని మెయింటైన్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి. దే డెఫినెట్లీ అలౌ మీ టు స్టే #unfilteredaf విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఇలాగా నా స్కిన్ ని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను అనమాట. సో దట్ ఐ కెన్ రోమ్ అరౌండ్ టు వరల్డ్ విత్ కాన్ఫిడెన్స్. అండ్ నాకు ఫ్లైట్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా అసలు ప్యాకింగ్ చేయలేదు. మీకు చెప్పాను కదా, మనకి ఎప్పుడంటే అప్పుడే. జస్ట్ ఒక 2 days ట్రిప్ ఉందంటేనే నేను ఏం లేదు పర్లేదు బుక్ చేసే టికెట్ అనే టైప్ అనమాట. సో ఇంతవరకు అసలు నేనేమీ ప్యాక్ చేయలేదు. ఇప్పుడు ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో ఫటాఫట్ ప్యాక్ చేసేస్తున్నాను. దీంట్లో మనకు కావాల్సిన స్కిన్ కేరు, మేకప్ కిట్ పెట్టేసుకున్నా. ఇవన్నీ మనం ఓన్లీ డే అవుట్ఫిట్స్, నైట్ అవుట్ఫిట్స్ ఒక 2 పెట్టుకున్నా. నేను ఏ కంట్రీ వెళ్ళినా, ఏ డిఫరెంట్ స్టేట్కి వెళ్ళినా అక్కడ ఏదో షాపింగ్ చేస్తాం కాబట్టి అవి కూడా మనం పర్చేస్ చేసినాక పెట్టుకోవడానికి ఒక సైడ్ ప్లేస్ ఉంచుకుంటాను. అవే అక్కడ కూడా వాడేస్తాను అనమాట. 2 విధాలుగా నాకు ఈ సైడ్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. సో ఎస్, వీ నీడ్ టు స్టార్ట్. సో హైదరాబాద్ నుంచి వయా సింగపూర్ వెళ్తున్నాము, కంబోడియా. నేను నా ఫ్రెండ్ తేజుతో వెళ్తున్నాను అనమాట. సో ఫైనలీ బోర్డింగ్ అయిపోయింది. పెద్దగా ఇంట్రెస్టింగ్గా నేను అనిపించలేదు, బోర్ కొట్టేసి పడుకున్నాను అనమాట. మనకి నిద్ర వస్తుంది అనే టైంకి రీచ్ అయిపోతాము. సో చాలా బోరింగ్గా అనిపించింది జర్నీ అయితే మాత్రం. కానీ సింగపూర్ వచ్చిన వెంటనే అక్కడ కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాను. ఎయిర్పోర్ట్ చాలా ఫేమస్ కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము దిగిన టెర్మినల్ 3లో ఇలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట ఫ్లవర్ గార్డెన్. కొంచెం పిక్చర్స్ దిగేసి మళ్ళీ ఫ్లైట్ రాగానే కంబోడియా వెళ్ళిపోయాం.
గానే మేము బుక్ చేసుకున్న ప్లేస్ యాంకర్ ప్యాలెస్కి వెళ్ళిపోయామన్నమాట. అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కూడా వెళ్ళినప్పుడు ఉండటానికి ట్రై చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇక్కడ. యాక్చువల్గా ఈ కంట్రీ పూరెస్ట్ కంట్రీ అని అంటారు, కానీ యాక్చువల్గా నాకైతే చాలా వెల్దియెస్ట్ కంట్రీ అని అనిపించింది. అంటే బాగా రిచ్చా గ్రీనరీ విషయంలో, ఇక్కడ కల్చర్ విషయంలో. ఇక మేము రూమ్ చెక్ ఇన్ చేసేసి లగేజ్ పడేసి ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చేసాం. సో యాక్చువల్గా ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. స్ట్రీట్ ఫుడ్ చూద్దామని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ బండి ఒకటి కనిపించింది, చూపిస్తా. మనకి చెనక్కాయలు ఉడకబెట్టి అమ్ముతున్నట్టు వీళ్ళు గవ్వలు, ఇవేందో నల్ల పురుగులు, బొద్దింకలు కాదే, బొద్దింకలా ఇవైతే ఏందో కూడా తెలియదు, గవ్వల్లా ఉన్నాయి. ఇవే పెద్ద బొద్దింకలు అంటే స్ప్రైడర్ అనుకుంటా. పైన కప్పలైతే కాదు కదా అవి, చిన్న కప్పలే. చిన్న కప్పలు కప్పలా? గ్రాస్ హొప్పర్లు, బొద్దింకులు, పురుగులు, పచ్చిమిర్చి చేసిన పురుగులు. ఇదైతే అసలు కరివేపాకు పకోడీ అమ్మనట్టు అమ్ముతున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. పాపం ఆమె కష్టపడి అమ్ముకుంటుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రిచెస్ట్ గర్ల్. 2000 అంటే 2000 పెట్టి పల్లీలు కొన్నావా? You want to buy? Which bird? You want to buy one? No, what is this egg? Like chicken? Which egg? This is chicken egg. Okay. Your ingredient is salt, black pepper, sugar, mix, and then the roasting. షుగర్, సాల్ట్ అన్ని మిక్స్ అంట. బొక్క పెట్టి They just break and then take outside and then put it back. వన్ సైడ్ ఎగ్ బొక్క పుట్టింగ్ మిక్సింగ్. ఇక్కడ క్లోజ్ అయ్యి You want to try one? వాళ్ళు ముందే లోపల అవన్నీ వేసి బాయిల్ రోస్ట్ చేస్తుంది. సాల్ట్, షుగర్, పెప్పర్ అంట. కానీ కొత్త ప్లేస్ ఇలాంటి కొత్త కొత్త వంటకాలు ఏం ట్రై చేయాలి. Want to try one, please? మేము ఇక్కడ ఒక గైడ్ని బుక్ చేసుకున్నాము. తను మాకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను బయటికి తీసుకెళ్ళాడు. Let's go. సేమ్ మన చెప్పాలా? బోడియా కంబోడియా. యా కంబోడియా. Wow, it tastes బాగున్నాయి. Yeah, how much? I'll come back. సో ఇలా రీల్స్ చేసుకుంటూ నైట్ అంతా టైంపాస్ చేసి మేము మార్నింగే లేచి అసలు ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఎక్కడుంది అని వెతుక్కొని వెళ్ళి హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము స్టే చేస్తున్న ప్లేస్ని ఒకసారి చూసుకొని లగేజ్ చూసుకొని బయలుదేరిపోదాము. మెయిన్ ప్లేస్ మనం ఏదైతే చూడడానికి వచ్చామో యాంకర్ వాట్, అక్కడికి బయలుదేరదాము అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జస్ట్ 2 days ప్లాన్. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఇంకా పీస్ఫుల్గా ఉంటుందని ఒక 2 రోజులు ఇక్కడ ప్లాన్ చేసుకుని ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా, ఇటు చూసిన గ్రీనరీ ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి చాలా మంచి చాయిస్ ఇది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, చాలా 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 యూనిక్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఒకసారి అటు బ్యాండ్ చుట్టూ చెట్లు, వాకింగ్ పాత్, పర్టికులర్గా మెయిన్ స్టే చేసే ప్లేస్ చాలా బాగుంది. ఇప్పుడు మనం యాంకర్ వాట్, వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ స్ట్రక్చర్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. సో బాగా దిట్టంగా తినేసి వెళ్ళాలి, బాగా నడవాలని చెప్పేశారు ముందే మాకు గైడ్. సో ప్లాన్డ్గా బయలుదేరాం. Original name of Angkor Wat Temple known as Mahanagara Intra Tata Vishnu Loka of
Parama Vishnu Loka. Very long. It was built by the king known Surya Varaman II. Since 1113 until 1150. ఓకే Yeah, that is mainly dedicated to Vishnu God. But the name, that temple is the 12th century, Angkor Wat, yes. And the 16th century, according to history, you know, after we fighting with Thai, so the king known Ang Chan Pichi, he is a Buddhist king. You know, he sent the Buddha, 1000 Buddha to install inside Angkor Wat temple. So that's why the name to be Angkor Wat. Angkor means city, Wat means monastery. So that's why if you go inside Angkor Wat, you will see many Buddhist temples. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ తీసుకోవాలన్నా టికెట్స్? యాంకోర్ మొనాస్ట్రీకి వెళ్ళడానికి టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి, దానికి ఫోటో తీసుకుంటారంట. ఓకే ఓకే పద. We are at Angkor World Heritage. ఇక్కడ కేవలం ప్రశాంతత కోసం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, పీస్, ప్రశాంతత. ఒక వాటర్ ఫాల్స్, చెరువులో ఇది ప్రశాంతంగా కూల్గా అలా ఉండడానికి మాత్రమే మంచి ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తాను. చాలామంది యాక్చువల్గా నేను నైట్ మనం స్ట్రీట్కి వెళ్ళాం కదా, క్లబ్ స్ట్రీట్, అది కూడా చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇక్కడ. పబ్ స్ట్రీట్, యా డెఫినెట్లీ మనం ఎక్స్ప్లోర్ చేయదగిన ప్లేసే కంబోడియా అనేది. కానీ ఎక్కువ రోజులు అయితే ప్లాన్ చేసుకునే అంత అవసరం లేదు. 1 single day, 2 days, 2 days 3 days మ్యాక్సిమంలో మంచివన్నీ కవర్ చేయొచ్చు ఇక్కడ. అండ్ పర్టికులర్గా గ్రీనరీ, పీస్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్లేస్. ఓకే గైస్, ఇప్పటి నుంచి మనం రెడీ అయిపోయి ప్యాక్ చేసుకొని బట్టలు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. బికాజ్ we going to Vietnam. See you there and thank you so much for watching this video guys. Take care. Love you all. bye. మీరు కూడా ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24K కుంకుమాది తైలంని ట్రై చేయాలనుకుంటే దీని పర్చేస్ లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద లింక్ ద్వారా ఇచ్చాను. దాని లింక్ ని క్లిక్ చేసి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ ప్రొడక్ట్స్ కూడా మీరు ట్రై చేయండి.